ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతుల కష్టాలు తీర్చుకుంటే ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక పొగాకు రైతుల పాలిట పగాకుగా మారింది. పొగాకు అనేది రైతుల పాలిట ప్రస్తుతం పగాకుగా మారిన పరిస్థితి. కూటమి సర్కార్ పాలనలో ధర దారుణంగా పడిపోవడంతో రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది. సాగుకు సాయం అందించని పాలకులు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ చేతులెత్తేశారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కితే చాలు అన్న దీన స్థితిలో ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి సర్కార్ మెడలు వంచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రానుండటంతో తమ గోడు చెప్పుకునేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నడూ లేని సంక్షోభాన్ని కూటమి సర్కార్ పాలనలో చూస్తున్నామంటున్న పొగాకు రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు ప్రధాన పంట. మెట్ట ప్రాంతంలో తేలిక నేలల్లో ఈ ఏడాది సుమారు 29,074 హెక్టార్లలో పొగాకు సాగు జరిగినట్లుగా బోర్డు అధికారులు తెలిపారు. 80 మిలియన్ కిలోల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలో సుమారు 12,000 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయా బ్యారన్ల పరిధిలో సుమారు 22,194 హెక్టార్లలో వర్జీనియా పొగాకును సాగు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 265 రూపాయలు దాటి ధర పలకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 380 రూపాయల ధర పలికితే గాని తాము పెట్టిన పెట్టుబడుల నుంచి బయట పడలేమని రైతులు వాపోతున్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత ధరకు పొగాకు విక్రయిస్తే భారీగా నష్టపోతామని, తమ జీవితాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్ఫెడ్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి సర్కార్ పాలనలో పొగాకు రైతుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. పండించినటువంటి పంటకు సంబంధించి కూడా కనీసం గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏదైతే జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి పొగాకు సంబంధించిన వేలం కేంద్రం ఉన్నో ఇక్కడ చూస్తున్నటువంటి వేలం కేంద్రం వద్ద కూడా రైతులు కూడా తాము పండించినటువంటి పంటకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉన్నటువంటి రిజెక్ట్ అయినటువంటి బేళ్లు ఏవైతున్నాయో ఆ బేళ్లకు సంబంధించినటువంటి ఇంటికి తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక వేలం కేంద్రానికి సంబంధించినటువంటి చూస్తే రైతాంగం కూడా ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక వారు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏమైంది ఏంటని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి తిరిగి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి పేర్లు? అయ్యా నో బిడ్డలు అయినాయి. ఒకటే బేలు ఎక్కువ వచ్చిందండి కింట. ఏం నిలబెట్టేశారు అవి పట్టుకెళ్ళిపోతాం. 160 కేజీలు వచ్చింది. అవి తీసుకెళ్ళిపోతాం. రేటు మార్కెట్ డౌనే. ఏం బాగా కొంటలేదండి, అసలు బాగా బాగోలేదండి. ఇది చూస్తున్నారుగా, మీరే చూస్తున్నారుగా. వచ్చినాయి మామూలుగా సగం కొనడం, సగం మళ్ళీ వెనక పంపించడం తప్పనిచ్చి తీసుకోవట్లేదు సరిగ్గా. ఏమి పెద్ద ఏం బాగోలేదండి. ఏమన్నా 270 నుంచి కిందకేనండి. లీస్ట్ 170 రూపాయలు కొంటున్నాడండి. అవి కూడా సగం బేళ్ళు వెనక్కి వెళ్తున్నాయండి. మీరే చూస్తున్నారు కదా, బేళ్ళు ట్రాక్టర్లు ప్రతి ఒక్క ట్రాక్టర్లు వెనక్కి వెళ్తుంది తప్పనిచ్చి తీసుకోవట్లేదు. ఇలా ఉంటే అప్పులే అవుతాయండి. ఈ రేటుకి అయితే అసలు ఏం గిట్టదండి, అసలు గిట్టదండి. పెట్టుబడికి కూడా కష్టం అండి. పెట్టుబడులు ప్రతి ఒక్కటి ముందు కట్టల కానించి ప్రతి ఒక్కటే పెంచాడండి. ప్రతి ఒక్క కూలోళ్ళతో సహా ప్రతి ఒక్కరికి పెరిగింది. కనీసం పొగాకు మట్టుకి లాస్ట్ ఇయర్ ఏమో 450 రూపాయల దాకా మామూలుగా తీసుకెళ్ళాడు. ఇప్పుడేమో మామూలుగా 250 రూపాయలు అంటే సగటున 200 రూపాయలు పోతుందండి. ఎవరు తిన్నట్టండి? ప్రభుత్వం స్పందించకపోతే మాలాంటి వాళ్ళు మామూలుగా ఇక నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం కూడా చేయనవసరం లేదండి. పొగాకు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2024లో 326 రూపాయలు యావరేజ్ ఇచ్చారండి. 2025 వచ్చేటప్పటికి 290 రూపాయలు యావరేజ్ ఇచ్చారండి. ఈ సంవత్సరం వచ్చేటప్పుడు ప్రజెంట్ 240 రూపాయలు యావరేజ్ నడుతుందండి. ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 రూపాయలు యావరేజ్ కట్ అవుతుంది. ఖర్చు చూస్తే ప్రతి సంవత్సరం 30 నుంచి 40 రూపాయలు కేజీకి పొగాకు రేటు ఖర్చు పెరుగుతుందండి. మా ఈ రకమైన పరిస్థితుల్లో టొబాకో రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా దీనైన పరిస్థితిలో ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉంది? పొగాకు బేళ్లు రోడ్డు మీద పోసి తగలబెట్టేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయి? గతంలో చాలా సందర్భాలు అలాంటి పరిస్థితి లేదండి. అలా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్టీఎస్ని పెట్టి కొనిచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కూడా మార్కెట్ డౌన్ ఉంటే ఆయన మార్కెట్ ద్వారా 250 కోట్లు మా ఎన్ఎల్ఎస్కి ఇచ్చి ఆయన కూడా కొనిపించి మార్కెట్ని నిలబెట్టగలిగారు, రైతాంగాన్ని నిలబెట్టగలిగారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం
మరి ఏం చేస్తుందో తెలియదు. 50 మేము ఉద్యమం చేస్తే రైతాంగం రోడ్డు ఎక్కిన తర్వాత జూలై 7నే రోడ్డు ఎక్కిన తర్వాత ఏదో అలానో మీటింగ్ పెట్టారు తప్ప అందులో కూడా ఇప్పటికి కూడా ఏ రూపాయి కూడా రైతుకి ఇవ్వలేదు. ఏ వెసులుబాటు మేము ఇస్తుందని ఏదో ఈ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి ఉద్యోగస్తులు కానీ ఒక ఈడీ కానీ మేము ఇలా అప్రూవల్ అయ్యిందన్న మాట కానీ రాలేదు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు అపోత కల్పనే. 50,000 20 రూపాయలు అన్నది పై మాటలే తప్ప ఇదైతే న్యాయం జరిగేది కాదండి. ఇది ఒక మసిపూసి మారేడికాయ చేయడం అనేది మా ఉద్దేశం. పండించినటువంటి పంటకు సంబంధించి కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా రాక తమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే అప్పులు ఊబుల్లో కూరుకుపోయాయని చెప్పి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా చూస్తే కనుక ఆగస్టు 5వ తారీఖున కూడా దేవరపల్లి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో తమకు సంబంధించిన రైతాంగం పడుతున్నటువంటి బాధలు కూడా గోడు కూడా విన్నవిస్తాము, ప్రభుత్వం కూడా అప్పుడైనా కానీ చెల్లిస్తుందేమో అని చెప్పి అన్నదాతలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది వంశీతో రాజు, సాక్షి టీవీ, రంగారెడ్డి గుడి. అయితే 22,194 హెక్టార్లలో రైతులు సాగు చేయగా 48.75 మిలియన్ కేజీల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకే పొగాకు కొనుగోలుకు బోర్డు కూడా అనుమతినిచ్చింది. అయితే రైతులు మాత్రం అనధికారికంగా 7,000 హెక్టార్లలో సాగు చేసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 30% పైగా ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం, బోర్డు అధికారులు చొరవ చూపి తమకు గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి కరోనా సమయంలో ఏర్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో వైఎస్ జగన్ మార్క్ఫెడ్ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేసి ఆదుకున్నారని రైతులు చెబుతున్నారు. గత 2 నెలల కాలంలో పొగాకు రైతులు ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. కోటా ఇచ్చిన 57 మిలియన్ల కన్నా తక్కువ కొంటూ వ్యాపారస్తులు పాలకులతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు కంటతడి పెట్టిన దాఖలాలు లేవని, కూటమి సర్కార్ మాత్రం రైతులను గాలి కొదిలేసిందని మండిపడుతున్నారు. మిడిల్ మ్యాన్ రైతుని మభ్యపెట్టి రైతుకి గిట్టుబాటు ధర లేకుండా రైతును దోసుకునే ప్రయత్నమే దళారులు చేశారు. ఇవాళ కూడా పొగాకు రైతులు దాన్ని దోసుకుంటాకే దళారులు వచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి? గతంలో ఆదర్శంగా ఉన్న రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుని పొగాకు రైతులు ఇవాళ ప్రభుత్వం మార్కెట్ రంగంలో దింపాలి. చిన్న విషయం. ఇక ఇది కూడా ప్రభుత్వం చేయలేకపోతే మీ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకునే పరిస్థితుల్లోకి మీరున్నారు. రైతు కూడా మిమ్మల్ని చేత్కరించుకుంటే ఇక మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఎవడో కాపాడలేడు. లాస్ట్ ఇయర్ ఏ రేట్ అయితే యావరేజ్ ఇచ్చారో ఆ యావరేజ్ ప్రకారం మీరు ఇచ్చిన కోటా ప్రకారం మీరు కొనండి. దానికి ఇబ్బంది లేదు కదా. ఎక్స్ట్రా పంట ఉంటే దాన్ని ఏం చేయాలి? మేము ఉంచుకుంటామా లేదా తక్కువ ఇచ్చుకుంటామా అని రైతులు ఇష్టం. మీరు ఎందుకు అనుకున్న ప్రకారం కోటా ప్రకారం మీరు అది ఏదైతే మీరు కోటా ఇచ్చారో లైసెన్స్ పొగాకి కోటా టోటల్గా 57 మిలియన్లు వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకో 20-30 పెరిగింది. మీ కోటా ఇచ్చిన 57 మిలియన్ల పొగాకు మీరు లాస్ట్ ఇయర్ రేట్ కొనియండి, హ్యాపీ. మిగిలిన పొగాకి మేము రైతులు ఉంచుకుంటామా లేదా పారేసుకుంటామా లేదా తక్కువ ఇచ్చుకుంటాం తర్వాత సంగతి. దాని గురించి ఎవరు మాట్లాడడం కదా. మీరు ఎందుకు యావరేజింగ్ చేసేసి తగ్గించేస్తారు? మీరు ఇదంతా కూడా వ్యాపారస్తులు ప్రభుత్వం కొమ్మకే చేస్తున్న మాయలకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు మద్దతు ధరను ప్రకటించాలని కోరుతూ అనేక మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు బోర్డుల్లో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు పొగాకు బోర్డు రైతు సంఘ నాయకులు గత నెలలో తీవ్ర ఉద్యమం కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, అదేవిధంగా దేవరపల్లి పొగాకు బోర్డుల వద్ద నిరసన కార్యక్రమాలు తెలిపి బోర్డు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అన్నదాతే దేశానికి వెన్నెముక అంటారు, కానీ అలాంటి అన్నదాతలను పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యారు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఏ పంట వేసినా కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక పొగాకు సంబంధించినటువంటి జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి అయితే యార్డు ఉందో యార్డుకి సంబంధించి వేలం కేంద్రం వద్దనో విజువల్లో చూసుకోవచ్చు. అన్నదాతలు కూడా తాము పండించినటువంటి పంటను కూడా పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ వీరుగా ఉన్నారు. అసలు పొగాకు రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి, అసలు పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాల కడలిలో పొగాకు రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. పూర్తిగా పండించిన పంట కూడా కనీసం గిట్టుబాటు ధర లేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలా ఉంది ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, అసలు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి సంక్షోభమైన పరిస్థితి అయితే మేము ఎప్పుడు చూడలే. గత 20 సంవత్సరాల నుంచి కూడా 2020లో
ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆయన మార్కెట్ ద్వారా ఆయన చేయాల్సిన కాడకే చేశారు. ఆ సంవత్సరం రైతుల మన్ననైతే ఆయన పొందాడు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చాం. అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మా ఇబ్బందులు చెప్పుకోవడానికి. ఆయనకి చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెమ్మనేదే ఆయన ద్వారా మేము అడిగింది. పోతే మీకు 2 స్కీములు పెట్టాము, ఆల్రెడీ ఆ స్కీముల ద్వారా మీరు లాభపడతారని చెప్పని ప్రభుత్వం అంటుంది. 10 రూపాయలు పెంచుతాము, ఆల్రెడీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం మీకు అని చెప్తున్నారు. ఏమైనా ఉపయోగపడతాయి మీకు? ఇప్పుడు మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చిన దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన 2 స్కీమ్స్ ఏంటంటే కేజీకి 10 రూపాయలు రైతుకి ఇస్తామంటున్నారు. మేము ఒక బేరనకి నష్టపోయేది సుమారుగా 4 నుంచి 5 లక్షలు. కేజీకి 10 రూపాయలు అనేది కూడా క్లారిటీ లేదు. ఏ గ్రేడ్కి ఇస్తారు అనేది వాళ్ళ క్లారిటీ లేదు. అదొకటి. 2, మన టొబాకో బోర్డు ద్వారా బేరన్కి వచ్చి ఒక 50,000 రూపాయలు వడ్డీ లేని 50,000 కూడా వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము పే చేసేయాలనేది ఒక కండిషన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు 5వ తారీఖున జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఎల్ఎస్ ఇచ్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటానికి ప్రతి రైతు కూడా ఈ సమస్య మీద ఆయనకు చెప్పుకుందాం అనేది దేవరపల్లి వెళ్ళటానికి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి మార్కెట్ ద్వారా ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి దాని ద్వారా అన్న కొనుగోలు చేయాలి. లేకపోతే మాకు బేరనకు వచ్చి 1 లక్ష రూపాయలు ప్రతి రైతుకి కూడా వేస్తే ఏమన్నా కొత్తలో కొంత అన్న ఉపశమనం కలుగుతుంది మాకు. ఒక పక్క అధికారులు కానీ మరొక పాలకుల నుంచి కానీ పూర్తి స్థాయిలో సహకారం అయితే కరువైందని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ పండించినటువంటి పంటకు కూడా కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అన్నదాతలు కూడా కోరుకుంటున్నారు. మరేపు రానున్నటువంటి ఆగస్టు 5వ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించి కలిసి కూడా తమ గోడు చెప్పుకుంటామని చెప్పి అన్నదాతలు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వంశీతో రాజు, సాక్షి టీవీ, జంగారెడ్డి వేలం కేంద్రం నుంచి. కూటమి ప్రభుత్వంలో ఒక్క పొగాకు రైతులే కాక మొక్కజొన్న, వరి, ఇతరత్రా పంటలకు సైతం గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని, ఇప్పుడు కూటమి పాలన రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025-26 పొగాకు సీజన్ ప్రారంభమై సుమారు 100 రోజులు దాటింది. నేటికి గరిష్ట ధర 265 రూపాయలకు మించి పెరగలేదు. తెచ్చిన బ్యాళ్లను 40% వెనక్కి వెళుతూ ఉంటే రైతాంగం తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ సీజన్లో కనీసం సరాసరి ధర 320 రూపాయలకు ఇవ్వకపోతే బేరన్కు 5 లక్షలకు పైగా నష్టపోతారు. కాబట్టి కంపెనీలు ఏ పొగాకును తిరస్కరిస్తున్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం మార్క్ఫెడ్, ఎస్టీసీ సంస్థలతో కొనిపించి ఎన్ఎల్ఎస్ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.